Hi students, good morning all of you. Yesterday class లో వ్యాక్సిన్స్ అనేటువంటివి హ్యూమన్ బాడీలో ఎలా వర్క్ చేస్తాయి, లోపలికి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎలా వర్క్ చేస్తాయి అన్నది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు క్లాస్లో టాపిక్ వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్లో ఉండేటువంటి వివిధ రకాలను పేర్కొను. తెలుగులో అయితే వ్యాక్సిన్స్లో ఉండేటువంటి వివిధ రకాలను పేర్కొను. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం. Various types of vaccines. అయితే ఒకసారి వ్యాక్సిన్స్ గురించి ఇంట్రడక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాక్సిన్స్ గురించి అంటే చాలా డిసీజెస్, మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కొన్ని డిసీజెస్ అనేవి హ్యూమన్స్కి రావడం జరుగుతుంది. లైక్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగి, ఇలాంటివన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్. సో వీటిలో మెయిన్గా వైరసెస్ అనేటువంటివి చాలా హార్మ్ఫుల్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. సో వీటి ద్వారా వచ్చేటువంటి డిసీజెస్కి మెడిసిన్స్ అనేటువంటివి ఉండవు. అంటే వీటి ద్వారా వచ్చేటువంటి డిసీజెస్కి మెడిసిన్స్ అనేవి ఉండవు. కాబట్టి కొంచెం మంది సైంటిస్టులు ఏం చేశారు అంటే కొన్ని సైంటిఫికల్గా కొన్ని రీసెర్చెస్ అనేవి చేసి వాళ్ళ కొన్ని మెడిసిన్స్ని, అదేవిధంగా కొన్ని వ్యాక్సిన్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్లో ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎవరంటారంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఆయన మొట్టమొదటిగా ఈ వ్యాక్సిన్ అనేటువంటి వర్డ్ని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే కౌపాక్స్ మీద స్మాల్ పాక్స్, దానికి ఏంటంటే మసూచి అనేటువంటి డిసీజ్కి ఆయన వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి బాగా ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్స్ అనేవి పాపులారిటీ బాగా పెరిగి, సో వీటి ద్వారా ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అని బాగా సైంటిస్టులు తెలుసుకుని, సో వాటిని ఈ డిసీజ్కి పర్టికులర్ డిసీజ్ ఏదైతే వస్తుందో ఆ డిసీజ్కి సంబంధించినటువంటి యాంటీజెన్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఈ డిసీజెస్కి వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది అన్నమాట. అంటే ఈ వ్యాక్సిన్స్ వల్ల యూజ్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యాక్సిన్స్ వల్ల మెయిన్ ఏంటని అబ్జర్వ్ చేసినప్పుడు భవిష్యత్ తరాలలో కూడా ఇటువంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి సో వీళ్ళు వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. వీటి ద్వారా మన యొక్క బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రతిరక్షకాలు అనేటువంటివి ఉత్పత్తి జరిగి ఇవి ప్రతిజనకాలను దాడి చేయడం జరుగుతుంది. సో ఇది వ్యాక్సిన్ గురించి అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ద వ్యాక్సిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. కొన్ని టైప్స్ కింద క్లాసిఫై చేశారు. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే హోమోలోగస్ వ్యాక్సిన్స్.
వ్యాక్సిన్లు అంటారు, సమతుల్య వ్యాక్సిన్లు అంటారు. సో ఇక్కడ హోమోలోగస్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వన్ మైక్రోబ్. మైక్రోబ్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు. సో ఈ హోమోలోగస్, హోమో అంటే ఒకటే, హోమోలోగస్, హోమో అంటే ఒకటే, అంటే ఈ వ్యాక్సిన్ అనేటువంటిది హోమోలోగస్ వ్యాక్సిన్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వన్ మైక్రోబ్. ఒక మైక్రోబ్ ద్వారా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక మైక్రోబ్ ద్వారా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ మైక్రోబ్ ద్వారా వచ్చేటువంటి డిసీజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డిసీజ్కి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని హోమోలోగస్ వ్యాక్సిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కలరా వ్యాక్సిన్. కలరా వ్యాక్సిన్ దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే ఒక మైక్రోబ్ ద్వారా ఫామ్ చేసి ఆ మైక్రోబ్ ద్వారా ఆ పర్టికులర్ డిసీజ్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ వన్, హెటెరోజీనస్ వ్యాక్సిన్స్. హెటెరోజీనస్ వ్యాక్సిన్స్. హెటెరో అంటే హోమో అంటే ఒకటి, హెటెరో అంటే మినీ, ఎక్కువ. సో హెటెరోజీనస్ అంటే ఈ వ్యాక్సిన్ కూడా ఏంటి అంటే హెటెరోజీనస్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వన్ మైక్రోబ్. ఇది కూడా ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఒక మైక్రోబ్ తోటే ప్రిపేర్ చేస్తారు. కానీ ఎక్కువ డిసీజెస్కి ఈ మైక్రోబ్ ద్వారా తయారు చేసేటువంటి వ్యాక్సిన్ని ఎక్కువ డిసీజెస్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమనుకున్నాం, ఒక మైక్రోబ్తోనే తయారు చేస్తారు, ఆ స్పెసిఫిక్ సంబంధించినటువంటి డిసీజ్కి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మైక్రోబ్తోనే ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు, కానీ ఎక్కువ వ్యాధులకు ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని హెటెరోజీనస్ వ్యాక్సిన్స్ అంటారు. సమతుల్య వ్యాక్సిన్లు, అసమతుల్య వ్యాక్సిన్లు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సెల్యులార్ వ్యాక్సిన్స్. సెల్యులార్ వ్యాక్సిన్స్. థర్డ్ వన్, సెల్యులార్ వ్యాక్సిన్స్. సో సెల్యులార్ వ్యాక్సిన్ అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఇక్కడ మైక్రోబ్ యొక్క, అంటే సెల్యులార్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద హోల్ మైక్రోబ్. మైక్రోబ్ యొక్క మొత్తాన్ని కూడా ఈ వ్యాక్సిన్ తయారీలో యూజ్ చేస్తారు. అంటే ద సెల్యులార్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హోల్ మైక్రోబ్. మైక్రోబ్ యొక్క మొత్తాన్ని కూడా వీళ్ళు వ్యాక్సిన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పోలియో వ్యాక్సిన్. ఎగ్జాంపుల్, పోలియో వ్యాక్సిన్. అండ్ ఫోర్త్ వన్, సబ్సెల్యులార్ వ్యాక్సిన్స్. సబ్సెల్యులార్ వ్యాక్సిన్. సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటి? సబ్సెల్యులార్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టాక్సిన్స్ని కానీ, మైక్రోబ్స్ యొక్క టాక్సిక్ మెటీరియల్ని కానీ, మైక్రోబ్లో ఉండేటువంటి కెమికల్ మెటీరియల్తో కానీ ఈ టైప్ ఆఫ్ సబ్సెల్యులార్ వ్యాక్సిన్ని తయారు చేయడం జరుగుతుంది. సో వీటిని అంటే ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ సబ్సెల్యులార్ వ్యాక్సిన్స్ అంటాము. ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. అంటే ఇప్పటి వరకు హోమోలోగస్ వ్యాక్సిన్, హెటెరోజీనస్ వ్యాక్సిన్, సెల్యులార్ వ్యాక్సిన్, సబ్సెల్యులార్ వ్యాక్సిన్. హోమోలోగస్ వ్యాక్సిన్ అంటే వన్ మైక్రోబ్తో వ్యాక్సిన్ తయారు చేసి ఒక డిసీజ్కి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. ఒక మైక్రోబ్తోనే వ్యాక్సిన్ తయారు చేసి అనేక డిసీజెస్కి, మెనీ డిసీజెస్కి వ్యాక్సిన్ ఇస్తారు. సెల్యులార్ వ్యాక్సిన్ మొత్తం టోటల్, అంటే దిస్ వ్యాక్సిన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్
టోటల్ హోల్ మైక్రోబ్ అంటే మైక్రోబ్ మొత్తాన్ని కూడా ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సబ్సెల్యులర్ వ్యాక్సిన్. సో సబ్సెల్యులర్ వ్యాక్సిన్లో ఈ వ్యాక్సిన్ని మైక్రోబ్ యొక్క టాక్సిక్ మెటీరియల్ కానీ కెమికల్స్ ద్వారా కానీ ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ inactivated vaccines. Fifth one. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఏవైతే కిల్డ్ మైక్రోబ్స్ ఉంటాయో, సో దిస్ వ్యాక్సిన్ ఈజ్ prepared out of killed microbes. These vaccines are prepared from out of killed microbes. ఏవైతే కిల్డ్ మైక్రోబ్స్ ఉంటాయో, చనిపోయినటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి తయారు చేసేటువంటి వ్యాక్సిన్స్ని ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటాం. ఇన్యాక్టివేటెడ్ అయితే కిల్ అయిపోయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివ్గా ఉంటాయా? ఇన్యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి సో దాని నుంచి తయారు చేసేటువంటి వాటిని ఏమంటామంటే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటాము. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ whooping cough. Example whooping cough. whooping cough అంటే whooping దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, సో whooping cough. సో నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి టాక్సాయిడ్ వ్యాక్సిన్స్. సిక్స్త్ వన్ టాక్సాయిడ్ వ్యాక్సిన్స్. సో టాక్సాయిడ్ వ్యాక్సిన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో బ్యాక్టీరియాస్ ద్వారా వచ్చేటువంటి టాక్సాయిడ్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ని టాక్సాయిడ్ వ్యాక్సిన్స్ అంటాము. టాక్సాయిడ్ వ్యాక్సిన్స్ అంటాము. ఎగ్జాంపుల్ టెటానస్. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే టెటానస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిఫ్తీరియా. ఈ రెండు టైప్ ఆఫ్ వ్యాక్సిన్ టెటానస్కి డిఫ్తీరియా అనేటువంటి వ్యాక్సిన్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ అంటాం. ఈ వ్యాక్సిన్ అనమాట అంటే ఏంటి, ఏదైతే మైక్రోబ్ ఉందో దాని యొక్క టాక్సిక్ మెటీరియల్ ద్వారా తయారు చేసేటువంటి వ్యాక్సిన్స్ అని చెప్పుకోవచ్చు. సో సెవెంత్ వన్ సబ్యూనిట్ వ్యాక్సిన్స్. సబ్యూనిట్ వ్యాక్సిన్స్. సో బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా, బ్యాక్టీరియాలో ఉండేటువంటి సో యూనిట్స్ ద్వారా వచ్చేటువంటి పాలీసాకరైడ్స్ నుంచి అంటే ప్రోటీన్స్ నుంచి, బ్యాక్టీరియా యొక్క పాలీసాకరైడ్స్ అనేటువంటి ప్రోటీన్స్ నుంచి తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే దీస్ వ్యాక్సిన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద పాలీసాకరైడ్స్ ఆర్ ప్రోటీన్ యూనిట్స్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ యూనిట్స్తో కానీ లేదా బ్యాక్టీరియా యొక్క పాలీసాకరైడ్స్తో కానీ తయారు చేసేటువంటి వాటిని సబ్యూనిట్ వ్యాక్సిన్స్ అంటాము. సబ్యూనిట్ వ్యాక్సిన్స్ అంటాము. సబ్యూనిట్ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ రికాంబినెంట్ వ్యాక్సిన్. రికాంబినెంట్
రికాంబినెంట్ వ్యాక్సిన్. సో రికాంబినెంట్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా అంటే ఇక్కడ ఏంటి అంటే ఇట్ మోర్ దెన్ వన్ కైండ్ ఆఫ్ ఇమ్యునైజింగ్ దిస్ వ్యాక్సిన్ ప్రిపేర్డ్ బై అప్లైయింగ్ రికాంబినెంట్ టెక్నిక్. రికాంబినెంట్ అనేటువంటి టెక్నిక్ ద్వారా రికాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ రికాంబినేషన్ చెప్పుకుంటాం కదా, అంటే తయారు చేయడం. రికాంబినేషన్ అంటే తయారు చేయడం, అంటే రికాంబినేషన్ అనేటువంటి టెక్నిక్ ద్వారా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ని రికాంబినెంట్ వ్యాక్సిన్స్ అంటాము. సో టోటల్గా మనం ఇక్కడ వరకు 8 వ్యాక్సిన్స్ గురించి చెప్పుకున్నాము. హోమోలోగస్ వ్యాక్సిన్స్ అండ్ హెట్రోలోగస్ హోమోలోగస్ వ్యాక్సిన్స్, హెట్రోజీనస్ వ్యాక్సిన్స్, నెక్స్ట్ మనము సెల్యులర్ వ్యాక్సిన్స్, సబ్ సెల్యులర్ వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్, టాక్సాయిడ్, సబ్యూనిట్, రికాంబినెంట్. సో ఇంకా ఉన్నాయి, చూద్దాం ఏమిటో. టోటల్గా 8 చెప్పుకున్నాం. నెక్స్ట్ 9th వచ్చి మిక్స్డ్ వ్యాక్సిన్స్. మిక్స్డ్ వ్యాక్సిన్స్. సో మిక్స్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ని తయారు చేయడానికి 2 లేదా అంతకంటే ఎక్కువ, అంటే వ్యాక్సిన్ 1 లేదా ఎక్కువ 1 or 2 or more ఇమ్యునైజెంట్ అనేటువంటి ఏజెంట్స్ ద్వారా ఇమ్యునైజింగ్ ఏజెంట్స్ అనేటువంటివి యూజ్ చేస్తారు. మిక్స్డ్ అంటే మోర్ దెన్ 1 కైండ్ ఆఫ్ ఇమ్యునైజింగ్ ఏజెంట్, అంటే 1 కన్నా ఎక్కువ ఉంటే మోర్ అనుకుంటాం కదా. సో మోర్ దెన్ ఇమ్యునైజింగ్ ఏజెంట్స్ యూజ్ చేసి తయారు చేస్తారనమాట. సో వీటిని మిక్స్డ్ వ్యాక్సిన్స్ అంటాము. ఎగ్జాంపుల్ డిటి, డిపి, నెక్స్ట్ వన్ ట్రిపుల్ వ్యాక్సిన్. ట్రిపుల్ వ్యాక్సిన్, నెక్స్ట్ వన్ టీఏబి అనేటువంటి వ్యాక్సిన్. సో వీటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ 10th వన్ ఆటోజియస్ వ్యాక్సిన్. ఆటోజినస్ వ్యాక్సిన్. ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ని సో ఎవరైతే వ్యాధిగ్రస్తులు పేషెంట్ ఎవరైతే ఉంటారో, సో ఆటోజినస్ వ్యాక్సిన్ ఏం చేస్తారంటే పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్ యొక్క బాడీలో ఉండేటువంటి మైక్రోబ్ నుంచి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఏమంటామంటే ఆటోజినస్ వ్యాక్సిన్ అంటాం. నెక్స్ట్ వన్ ఫ్రీజ్ అండ్ డ్రైడ్ వ్యాక్సిన్లు. నెక్స్ట్ వన్ ఫ్రీజ్ అండ్ డ్రైడ్ వ్యాక్సిన్స్. ఫ్రీజ్ అండ్ డ్రైడ్ వ్యాక్సిన్స్. సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ని అంటే కొన్ని టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ని సాలిడ్ కంటెంట్లోను లేదా కొన్ని లిక్విడ్ కంటెంట్లో ఉండేటువంటి వ్యాక్సిన్స్ని కూడా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్, BCG. సో వీటిని అంటే ఏంటి, లిక్విడ్ రూపంలో ఉంటుంది. డ్రైడ్ అంటే సాలిడ్, గట్టిగా ఉండేటువంటి రూపంలో ఉండేటువంటి వ్యాక్సిన్స్ అన్నమాట. సో వీటిని ఏమంటాము అంటే ఫ్రీజ్ అండ్ డ్రైడ్ వ్యాక్సిన్స్ అంటాము. సో నెక్స్ట్ వన్ యాంటీవైరల్ వ్యాక్సిన్స్. యాంటీవైరల్ వ్యాక్సిన్స్ని ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఏమంటాము అంటే ఏ వైరస్ వల్ల అయితే ఇన్ఫెక్ట్ అయినటువంటి వైరసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ నుంచి వచ్చేటువంటి వ్యాధుల నివారణకు ఉపయోగించేటువంటి వ్యాక్సిన్స్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేటువంటి, అంటే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్
ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేటువంటి వ్యాధుల నివారణకు దీన్ని యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్, పోలియో, ర్యాబిస్. స్మాల్ పాక్స్, పోలియో, ర్యాబిస్. స్మాల్ పాక్స్, పోలియో, ర్యాబిస్. ఈ 3 టైప్ ఆఫ్ డిసీజెస్కి అంటే స్మాల్ పాక్స్, పోలియో, ర్యాబిస్ అనేటువంటి డిసీజెస్కి యాంటీవైరల్ వ్యాక్సిన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. థర్డ్ వన్ యాంటీవైరల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ యాంటీ బ్యాక్టీరియల్. యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే ఇన్ఫెక్ట్ అయినటువంటి దే ఆర్ యూజ్డ్ అగైనెస్ట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ సచ్ యాజ్ కలరా, టైఫాయిడ్, టెటానస్, ట్యూబర్క్యులోసిస్, డిప్తీరియా. సో వీటిని బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి బ్యాక్టీరియా సంక్రమణ వల్ల వచ్చేటువంటి వ్యాధులకు బ్యాక్టీరియా వల్ల ఏవైతే డిసీజెస్ వస్తాయో ఇదేంటి వైరస్ వల్ల ఏ డిసీజెస్ వస్తాయో వాటికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ యాంటీ బ్యాక్టీరియల్ డిసీజ్ వ్యాక్సిన్స్. సో వీటిని బ్యాక్టీరియా వల్ల ఏ టైప్ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులకు డిజార్డర్స్కు ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కాలరా, టైఫాయిడ్, టెటానస్, ట్యూబర్క్యులోసిస్, డిప్తీరియా. ఈ ఎగ్జాంపుల్స్ని యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్కి ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. సో వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో టోటల్గా 13 టైప్స్ కొన్ని టైప్స్ అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో ఏంటంటే హోమోజీనస్, హోమోలోగస్, హెటెరోజీనస్. నెక్స్ట్ వన్ ఈ సెల్యులార్ వ్యాక్సిన్స్, సబ్ సెల్యులార్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ వన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్, టాక్సాయిడ్ వ్యాక్సిన్స్, సబ్ యూనిట్ వ్యాక్సిన్స్, రికాంబినెంట్ వ్యాక్సిన్స్, మిక్స్డ్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ వన్ ఆటోజెనస్ వ్యాక్సిన్స్, ఫ్రీజ్ అండ్ డ్రైడ్ వ్యాక్సిన్స్, యాంటీవైరల్ వ్యాక్సిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. సో టోటల్గా ఇక్కడ 13 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇందులోనే నెక్స్ట్ టాపిక్ అంటే ఇది ఒక టాపిక్, ఇది ఒక ఎస్సే. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇందులోనే ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. కామన్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ఇమ్యూనో ప్రొఫైలాక్సిస్. చూద్దాం అవేంటో. Common vaccines used in immunoprophylaxis. ఇందులోనే ఒక టాపిక్ కామన్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియకు సాధారణంగా ఉపయోగించు వ్యాక్సిన్ల గురించి వివరించండి. ఇది ఒక నెక్స్ట్ టాపిక్. సో టైం లేదు కాబట్టి కామన్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ఇమ్యూనోప్రొఫైలాక్సిస్ అనేటువంటిది ఇందులో కొన్ని ఉంటాయి. సో యాంథ్రాక్స్, BCG, సబిన్ వ్యాక్సిన్, మీజల్స్ వ్యాక్సిన్, సాల్క్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ పెర్చిసియస్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సాయిడ్, డిప్తీరియా టాక్సాయిడ్, DPD ట్రిపుల్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము, ఎందుకంటే టైం లేదు. ఇంకొక క్లాస్లో చెప్పుకున్నట్లయితే ఈ సిలబస్ కంప్లీట్ అవుతుంది.
సో టోటల్గా ఏంటి అంటే మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ యూనిట్ 1, యూనిట్ 2లో యాంటీజెన్స్, యూనిట్ 3లో యాంటీబాడీస్, యూనిట్ 4లో వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, యూనిట్ 5 వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్, వ్యాక్సిన్స్. సో ఇప్పటివరకు కూడా 4 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. 5 యూనిట్ కూడా ఇంకొక టాపిక్ చెప్పుకుంటే కంప్లీట్ అయిపోతుంది, వ్యాక్సిన్స్. సో ఇందులో నుంచి వ్యాక్సిన్స్ నుంచి డెఫినెట్గా ఏదో ఒక ఎస్సే రావడం జరుగుతుంది. ఇంకా రేపటి క్లాస్లో ఏంటంటే గివ్ అండ్ అకౌంట్ కామన్ వ్యాక్సిన్స్ యూజ్డ్ ఇన్ ఇమ్యూనోప్రొఫైలాక్సిస్ ఈరోజు చెప్తానన్నాను కదా, ఆ టాపిక్ రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా వాట్ ఈజ్ వ్యాక్సినేషన్, ఎన్యూమరేట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే జనరల్ వ్యాక్సిన్స్ని, కొన్ని వ్యాక్సిన్స్ని ప్రెగ్నెంట్ లేడీస్కి ఏ విధంగా ఇస్తారు, చిల్డ్రన్స్కి, నెక్స్ట్ వన్ ఇన్ఫాంట్స్ అంటే మంత్స్లో ఉండేటువంటి బేబీస్కి ఏ వ్యాక్సిన్ ఇస్తారు, డోసేజ్ ఎంత ఉంటుంది, ఆ డోసేజ్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ వన్ ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా ఏ డిసీజెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి అన్న టాపిక్ గురించి నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.